మెయిన్ హెడ్ అయితే ఉన్నారో అతన్ని కూడా మేము త్వరలోనే పట్టుకుంటామని సివి ఆనంద్ అనౌన్స్ చేశారు. దానికి ప్రతిస్పందనగా ఐబొమ్మ ఒక ప్రకటన రిలీజ్ చేసినట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ ప్రకటనలో ఏముందనేది ముందుగా మనం చూస్తే, ఆ ప్రకటనలో ఏముందంటే, మా జోలికి మీరొస్తే మేము ప్రతీకారం తీర్చుకుంటాం. మా దగ్గర 5 కోట్ల మంది వివరాలు ఉన్నాయి, వినియోగదారుల వివరాలు ఉన్నాయి. దానంతా మేము బయట పెట్టేస్తాం. 5 కోట్ల ఫోన్ నెంబర్లు ఓపెన్‌గా పెట్టేస్తాము. అట్లాగే పోలీసుల వ్యవహారం కూడా మాకు తెలుసు. దీన్ని బయట పెడతాము అనేది ఫస్ట్ వార్నింగ్. రెండవది ఏందంటే, వాళ్ళు చెప్తున్నది వాళ్ళ ఐబొమ్మ అనే ఒక పైరేటెడ్ వెబ్‌సైట్‌ని నడపడంలో వాళ్ళ వైపు నుంచి డిఫెండ్ చేసుకునే ఒక ఇది ఉంది. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నది ఏమంటే, హీరోలు అసలు ఇంత రెమ్యునరేషన్ ఎందుకు తీసుకోవాలి? హీరోలు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బడ్జెట్ పెరుగుతుంది. ఈ బడ్జెట్‌ని రాబట్టుకోవడం కోసం టికెట్ రేట్లు అబ్నార్మల్‌గా పెంచేస్తున్నారు. అందువల్ల మాలాంటోళ్ళు వాళ్ళకి ఉపయోగపడుతున్నాం. టికెట్ రేట్లు ఎక్కువ పెట్టి థియేటర్‌లో చూడలేని వాళ్ళకి మేము ఉపయోగపడుతున్నాము. అంటే సిగరెట్ స్మోకింగ్ బదులుగా ఈ సిగరెట్ ఎలాగైతే వచ్చిందో అలాగా ఈ రేట్లు ఎక్కువ ఉండడం వల్ల మేము ఒక ఈ సిగరెట్ లాగా పనికొస్తున్నాం అనేది ఫస్ట్ లాజిక్. రెండో లాజిక్ ఏంటంటే, కార్మికులకు మీరు సినిమా ఇండస్ట్రీకి దెబ్బ తగలడం వల్ల కార్మికులు పొట్టగొడుతున్నారని మమ్మల్ని అంటారు. అలా ఏమీ మీరు అనకండి. వీళ్ళిచ్చే తక్కువ జీతాలు వేరే ఏ పని చేసుకున్నా, కూలికి పోయినా కూడా అంతకంటే ఎక్కువే సంపాదిస్తారు. కాబట్టి మీరు ఆ లాజిక్ తీసుకురావద్దండి అనేది అన్నారు. అలాగే విదేశాల్లో కావాలనే వెళ్ళి షూటింగ్‌లు చేసి వీళ్ళు విదేశాలకి డబ్బులు పారబోస్తున్నారు. అదేదో మన దేశంలోనే చేయొచ్చు కదా అనేది ఇంకొక లాజిక్. ఓవరాల్‌గా వాళ్ళ లాజిక్‌లు ఏందంటే, సినిమా టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందుబాటులో లేవు. మిడిల్ క్లాస్‌కి గాని, పూర్‌కి గాని అందుబాటులో లేవు కాబట్టి మేమున్నాము అనేది వాళ్ళ లాజిక్. తర్వాత మమ్మల్ని మీరేమీ చేయలేరు. చావుకు భయపడని వాడు ఇంక చావుకి సిద్ధమైన వాడు దేనికి భయపడ్డు అనేది ఒక వార్నింగ్ అనిపిస్తుంది. అంటే వాళ్ళు చేసేది నిజానికి ఇల్లీగల్ పని. కానీ మోరల్‌గా వాళ్ళని వాళ్ళు ఒక హీరాయిక్‌గా ప్రొజెక్ట్ చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మేము ప్రజలకు మంచి చేస్తున్నాం. మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు. మేము అన్నిటికి తెగించే ఈ పని చేస్తున్నాం అన్న ఒక యాంగిల్‌లో వాళ్ళు మాట్లాడుతున్నట్టు కనపడింది. కాకపోతే ఏందంటే, ఈ ప్రకటన ఇప్పుడొచ్చింది కాదు. 2 నెలలకు ముందు వచ్చిన ప్రకటన. దాన్ని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు అనేది కూడా వినిపిస్తుంది. ఆల్రెడీ సివి ఆనంద్ ఏందంటే, చాలామంది ఒక 20 మంది వరకు ఈ పైరసీకి పాల్పడుతున్న వాళ్ళని అరెస్టులు చేశారు. అందులో ఐబొమ్మకు సంబంధించి కూడా నలుగురిని మేము పట్టుకున్నాం. హెడ్‌ని కూడా పట్టుకుంటామని చెబుతున్నారు. మేబీ ఆ హెడ్ విదేశాల్లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. మాట్లాడే పద్ధతి అదంతా. ప్రస్తుతానికైతే ఐబొమ్మని బ్లాక్ చేయగలిగారు పోలీసులు. కాకపోతే ఏందంటే, ఈ మొత్తం అసలు పైరసీని ఎలా అర్థం చేసుకోవాలి? ఐబొమ్మ చెప్పిన పాయింట్‌లో వ్యాలిడ్ పాయింట్లు ఏమన్నా ఉన్నాయంటే, ఖచ్చితంగా ఐబొమ్మ చెప్పిన దాంట్లో వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. అదేంటంటే హీరో రెమ్యునరేషన్‌లు ఎక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్‌గా వచ్చిన 'దే కాల్ హిమ్ ఓజీ' సినిమాకి పవన్ కళ్యాణ్‌కి 100 కోట్లు. మొత్తం బడ్జెట్ 250 కోట్లు. ఇక సుజిత్, మిగతా ఆర్టిస్టులు అంతా వీళ్ళకే మేజర్ రెమ్యునరేషన్‌లు వెళ్ళిపోతాయి. కార్మికులకి తక్కువే ఉంటది. ప్రొడక్షన్ మీద ఖర్చు తక్కువే ఉంటది. హీరోలకి, టెక్నీషియన్‌లకి, మిగతా ఆర్టిస్టులకే మేజర్ రెమ్యునరేషన్ వెళ్ళిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే బడ్జెట్ పెరిగిపోతుంది. బడ్జెట్ పెరిగిపోవడం వల్ల గవర్నమెంట్‌లని వీళ్ళు పట్టుకొని గవర్నమెంట్‌ల సహకారంతో రేట్లు పెట్టుకోవడం. ప్రీమియర్‌లకి రూ. 1000 పెట్టారు. ఇక్కడ 800 పెట్టారు. దాని తర్వాత మల్టీప్లెక్స్‌లకి 150 పెట్టారు. 450 ట్యాక్స్‌లు అన్నీ కలుపుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. సో, మినిమమ్ టికెట్ 500, ట్రావెలు, అక్కడ పోతే కాఫీ తాగన్నా లేకపోతే ఏదైనా పాప్‌కార్న్ తిన్నా అక్కడ ఒక 500. సో, ఇలాగా ఒక మనిషికే 1000, 500, 2000 అయిపోతుంది. ఒక ఫ్యామిలీ పోవాలంటే 5, 6 వేలు అయిపోతుంది. మల్టీప్లెక్స్‌లకెళ్ళి చూసి రావాలంటే. సో, ఇది బర్డెన్ అయిపోతుంది. కాకపోతే వీళ్ళ లాజిక్ ఏందంటే, వేరేవి కొనాలనుకుంటే ఇవన్నీ బార్గెయిన్ చేస్తారా? మీకు నచ్చితే కొంటారు, లేదా లేదు. మీరు సినిమా చూడాలనుకుంటే చూడండి, లేదంటే ఆపేసుకోండి. మిమ్మల్ని బలవంతం చేయలేదు కదా అనేది వీళ్ళంటారు. కానీ ఒక హైప్ క్రియేట్ చేసి ఫస్ట్ చూడకపోతే మిస్ అవుతున్నామని ఫోమో అంటారు. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు. ఆ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్‌ని ఒకటి క్రియేట్ చేసి మేజర్‌గా అభిమానుల దగ్గర నుంచే డబ్బులు లాగేసే కార్యక్రమం హీరోలు చేస్తున్నారు.
ఇదైతే డిస్కస్ చేసుకోవాల్సింది. ప్రొడ్యూసర్లు కూడా ఇప్పుడు దీంట్లో డైలమాలో పడ్డారు. ఎందుకంటే ఇంతకుముందు ఓటీటీకి డబ్బులు బాగా వచ్చేవి. ఆ ఓటీటీ డబ్బుల్ని హీరో రెమ్యునరేషన్‌లకి ఇస్తే సరిపోయేది వాళ్ళకి. ఇవాళ అది లేదు. కాబట్టి ఈ సమస్య అనేది ఆటోమేటిక్‌గా మార్కెట్టే డిసైడ్ చేస్తుంది కాబట్టి అది ప్రాబ్లమ్ లేకుండా పోతుంది. అయితే పైరసీ లాజిక్కు, వాళ్ళు చెప్పే లాజిక్కు సిగరెట్టు, ఈ సిగరెట్ అనే లాజిక్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఈ టొరెంట్ సైట్లు, నేను టొరెంట్ సైట్లనేవి నాకు పర్సనల్‌గా ఒక 20 ఇయర్స్ నుంచి తెలుసు. టొరెంట్ సైట్లు అనేదేందంటే ఇది ఒక రకమైన కమ్యూనిటీ లాంటిది. యూజర్స్ కమ్యూనిటీ లాంటిది. దీన్ని ఒకరెవరో ఆర్గనైజ్ చేస్తారు. అంటే మనం ఒక సినిమా డౌన్‌లోడ్ చేసుకుంటుంటే అది బిట్లుగా డౌన్‌లోడ్ అవుతుంది. అంతా అయినాక అది ఒక దగ్గరికి ఆర్గనైజ్ చేస్తుంది. సో, ఈ బిట్లు డౌన్‌లోడ్ అవుతుంటే ఒక పక్క మందే మళ్ళీ అప్‌లోడ్ కూడా అవుతుంటుంది. దీన్నే సీడర్స్ అండ్ లీచర్స్ అంటారు. సీడర్స్ అంటే మనకి ఇస్తున్న వాళ్ళు. లీచర్స్ అంటే మన దగ్గర నుంచి తీసుకుంటున్న వాళ్ళు. ఇలాగా ఈ సినిమాలు గానీ, లేకపోతే బుక్స్ గానీ ఇవన్నీ ఎళ్తుంటాయి. బుక్స్ గూడా ఇదే లాజిక్ అనమాట. ఇప్పుడు దాదాపు లిబ్జన్ అనే ఒక సైట్ ఉంది. అది ఇప్పుడు ప్రెజెంట్ బ్యాన్ అయింది. దాన్ని ఆహ్, అన్నాస్ ఆర్కైవ్ పేరుతో మళ్ళీ పెట్టారు వేరే. దాంట్లో ఒక 10,00,00,000 వరకు పుస్తకాలున్నాయనమాట. అట్లాగే 8,00,00,000 పైన ఆర్టికల్స్ ఉన్నాయి.